అవగాహన కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఫెయిల్డ్, వారు అసమర్థులు కాబట్టి ఈరోజు ఇట్లా ఉంది. అసమర్థులు అని ఈజీగా లేదు మేము ఏదో రెచ్చగొట్టామన్న మాటలు మాట్లాడటం చాలా తప్పు. జరిగినటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ నన్ను మాట్లాడనివ్వండి. ఊళ్ళకి ఊళ్ళే లేచిపోమ్మని బెదిరిస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. అదేవిధంగా కొడాలి నాని గారి మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, కొడాలి నాని గారు టీడీపీ పార్టీ నుంచి కాదా వచ్చింది? టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి గురించి కాదా ఆయన తిట్టేది? చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఆయన పట్ల ఆయన ప్రవర్తించారు కాబట్టి ఆయన తిడతారు. అందులో తప్పే ఉంది చెప్పండి? మీరు ఆయన్ని ఆ రకంగా మీరు ట్రీట్ చేశారు కాబట్టి దాడి చేయడం తప్పులేదంటారు. వచ్చారు కాబట్టి ఇప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కాబట్టి చర్యకి ప్రతిచర్య. మీరు మీ కొడాలి నాని ఏ విధంగా బూతులు తిట్టాడో మా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఏడవమాకండి, తంతే తన్నించుకోండి. మీరు తిడితే మేము పడం, కొడాలి నాని లాంటి బరి తెగించిన వ్యక్తుల పైన మాత్రమే దాడులు జరిగినాయి. అందరిపైన దాడులు జరిగాయి. తిడితే తంతాం అనుమానం లేదు అందులో. తిడితే తంతాం, తోలు తీస్తాం. తిడతారు ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిడితే తోలు తీస్తాం అనేది వాళ్ళు తిడతారు. తిడితే తోలు తీస్తాం, అందులో అనుమానం లేదు. నుంచే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది చెప్పి తిడతారు ఖచ్చితంగా. అక్కడి నుంచే వచ్చారు కాబట్టి మీరు తిట్టించుకోవడం ఇష్టం లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి. లేకపోతే వెళ్ళి మీరు ఎక్కడ ప్రవర్తన మార్చుకోవాల్సింది మీరు బ్రాండ్ అంబాసిడర్లు మీరు పెట్టుకోండి. మీరు ఎక్కడైనా కేసులు తిడతారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి చంద్రయ్య అనే ఒక యాదవ సామాజిక వర్గ యువకుడిని జై చంద్రబాబు అని చనిపోయాడు. జై జగననం అంటే నేను అనను అంటే అతన్ని పీక కోసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారా? కాదండి, మాట్లాడే మాట తప్పు కదా. మనం తిడతామంటే తిడితే ఊరుకుంటాం, తంతాం. తిడితే ఊరుకుంటావేంటి? తిడితే ఊరుకోపోతే తన్నకపోతే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి మిత్రమా. నువ్వు తంతే ఇక్కడ ఎవరు పడి ఉండేవాళ్ళు లేరు. అర్థమైందా? ఖచ్చితంగా తిడతాం, 100% ఎలాంటి అనుభవం ఉందో అది చెప్పి తిడతాడు ఆయన. ఆయనకి ఎలాంటి అనుభవం ఉందో అది చెప్పి తిడతాడు ఆయన. చెప్పు తెగిందా ఆయన. అక్కడి నుంచి ఖచ్చితంగా తిడతాడు ఆయన. ఖచ్చితంగా కొట్టలేదని బాధపడుతున్నట్టున్నారు. నాయకులు ఇంకా కొట్టలేదని బాధపడుతున్నట్టున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉందంటే ఇంకా కొట్టలేదని నాని తొందర కొట్టండి అని నిన్న పిఠాపురం ప్రొవోక్ చేస్తా ఉంది. నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారు మీరు చూపించవసరం లేదు, మీ సంగతి మీరు చూసుకోండి. టేక్ కేర్ చేసుకోవాలో మాకు తెలియదు. అసలు వెళ్ళట్లేదండి. కిరణ్ గారు ఒక నిమిషం అండి. మీరు సుజాత గారు పిఠాపురంలో ఆయన సపోర్ట్ చేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పడానికి వెళితే జనసేన కార్యకర్తలు వెళ్లి వర్మ గారిని కొట్టింది, దాడి చేసింది నిజం కాదా? ఎందుకంటే గెలిపించినందుకు, దగ్గరుండి గెలిపించినందుకు అక్కడ కొట్టింది ఎవరు? జనసేన కార్యకర్తలు కాదా? మీరు ఈ రకంగా మీరు అందరినీ మీరు కొట్టి దాడులు చేసి మీరు ఆటవికమైనటువంటి పరిపాలనని మొదలు పెట్టారు. ఎంతసేపు పిఠాపురం అన్నదానికి వైసీపీ జనసేన ప్రతినిధి ఆవిడ చెప్పారు, ఆన్సర్ చెప్పారు రజనీ గారు.
నేను చెప్పేది ఏంటంటే మీరు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినాయి, నాకు ఎవరు వీడియోలు చూపించట్లేదు అన్నారు. చూపించండి, వర్మ గారికి ఒకటి ఫార్వర్డ్ కొట్టండి, లైవ్ పెడతారు. ఉన్నాయా ఏమన్నా? ఊరికే సొళ్ళకి చెప్తున్నారా మీరు? ఏం వీడియోస్ ఎవరు అటాక్ చేసినవి? తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అటాక్ చేసి, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అటాక్ చేసిన వీడియోస్ కావాలా మీకు? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా రామ్ కుమార్ గారు? మీరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా? ఎక్కడన్నా ఐలాండ్ లో ఉన్నారా? చెప్పండి. మీడియాలో కోకొల్లలు ఉన్నాయి వీడియోస్. మీరు కావాలంటే చూసుకోండి, మీరు కావాలంటే చూసుకోండి. మీరు కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడద్దు రామ్ కుమార్ గారు, కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడద్దు. బీజేపీ పార్టీ మోడీ 3.0 ఏదైతే ఉందో, ఈ రోజు కూటమి లేకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళో తెలుసు మీకు. మీరు 3 సార్లు పరిపాలన చేసిన వాళ్ళు కనీసం అయోధ్యలో కూడా గెలవలేకపోయారు. మీరు అయోధ్యలో కూడా గెలవలేకపోయారు రామ్ కుమార్ గారు. మీరు కూడా ఇలాగే ఉండాలి. మేము కూడా చెప్పేది ఇంతే. మీరు అన్ని చూసి కూడా చూడనట్లే ఉండాలి, అన్ని చూసి కూడా మీరు చూడనట్లే ఉండండి. మేము కూడా అదే కోరుకునేది. మీరు ఏమీ చూడొద్దు, ఏమీ చూడొద్దు. చూసినా కానీ కనపడలేదు అన్నట్లు ఉండండి. మీరు కాదు, మీ దగ్గర ఎవిడెన్స్ చూసినా కానీ మీరు కనపడలేదు అన్నట్లు ఉండండి. ఓకే, మీరు మీకు అదే కదా కావాల్సింది. ఎవిడెన్స్ ఉంటే చూపించండి, ఇప్పుడు మాట్లాడదాం దాని మీద. There are so many evidences అండి. There are so many evidences. There are so many evidences. మీకు ఎవిడెన్స్ లేకపోతే మీరు రాజకీయాలకి సమాజానికి చాలా దూరంగా ఉన్నట్టు లెక్క. మీరు సమాజానికి రాజకీయాలకి దూరంగా ఉన్నట్టు లెక్క. మీకు దాడులు చేస్తే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు దాడులు చేస్తుంటే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు ఏమండి, బూతులు దాటి మీ రౌడీ ఎమ్మెల్యేని దాటి మేము చేయగలిగే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందో? ఏదో 4 గుడ్లు కొట్టారండి విజయవాడలో. ఏదో 4 గుడ్లు కొట్టారు, ఏదో 4 రాళ్లు వేసేశారు. ఎందుకంటే మీకు తమలపాకులు దెబ్బలు ఎందుకు కొడతారు చెప్పండి? తమలపాకులు దెబ్బలు మాకు అవసరం లేదు. మాకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. రామ్ కుమార్ గారు ఒకటి మాట్లాడి కూడా మాట్లాడలేదు, అందుకే మేము ఓడిపోయాం అన్నట్టు. అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా మీకు? అవన్నీ చదవకుండా ఊపుకుంటూ వచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు. కొట్టాడు కొట్టి సత్యనారాయణ గారు. కావాలంటే వర్మ గారిని అడగండి, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదు. ఫార్వర్డ్ చేయమంటే నేను చేస్తాను నిమిషంలో. మీకు అలా టాక్ విత్ ఎవిడెన్సెస్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ ఎనీథింగ్, ఎనీ ప్రూఫ్స్, ఐ విల్ అప్రిషియేట్ ఇట్. What kind of evidence you need? Forward statement. There are so many videos. There are so many videos in the media. And what kind of evidence you need for that? ఒట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే పంపిస్తామండి. రామ్ కుమార్ గారు మేము ఎవిడెన్స్ పంపిస్తాం. మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది అధికారులు మార్చారో మేము పంపిస్తాం మీకు.